చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జాతీయ జెండా ఎగరవేసి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ ఎలాంటి సంక్షేమ పథకాలు అందించక అనేక ఇబ్బందులకు గురి చేస్తూ తమ స్వలాభం కోసం కమిషన్ల కోసం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కేసీఆర్ పాలనను అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. అదే తీరుగా ప్రజా సంక్షేమ పథకాల అమలు అందరికీ అందిస్తున్నారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, కామెడీ రత్నాకర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డెం కొమరయ్య, బీసీసీఎల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు తడక కుమార్, నాయకులు పాలెపు రాంబాబు, ఏరుకొండ గణపతి, చిలుముల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సంబరాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా గత 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎంతోమంది అమరులైన వారికి గుర్తుగా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా నిరంతర తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి 1200 విద్యార్థుల బలిదానాలను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ కోసం శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ మరోసారి వాళ్లకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా ఉంది. 60 సంవత్సరాల తెలంగాణ కళను సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాకారమైంది. కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడి గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో ఎంతో మరుగున పడిపోయిన అభివృద్ధి ఈరోజు గత 2 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా మెయిన్లే కానీ రేషన్ కార్డులే కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా ఈరోజు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనిచున్నాము. 2014 జూన్ 2వ తారీఖు నాడు ఈ రాష్ట్రాన్ని విభజించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉండాలని, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలు, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఎంతోమంది అనేక ఇబ్బందులకు గురైనటువంటి తరుణంలో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. గడిచిన 18 నెలల్లో 6 గ్యారెంటీలను అమలు పరుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణరావు గారు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి అభివృద్ధి పదంలో దూసుకుపోతూ పేదలకు న్యాయం జరిగే దిశగా ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నారని ఈరోజు తెలంగాణ పండుగను ఈ రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకునే దానిలో భాగంగానే ఈ చిట్యాల మండల కేంద్రంలో కూడా జరుపుకొనిచున్నామని తెలియజేస్తూ ఉన్నాం.